రా టాక్స్ విత్ వీకే. ఈయన రా టాక్స్ విత్ వీకే అని చెప్పని కొన్ని రోజుల నుంచి, ఆల్మోస్ట్ 2 years పైనుంచి అనుకుంటా. ఐ థింక్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ డూయింగ్ పాడ్కాస్ట్ ఇన్ తెలుగు ఫ్రెటర్నిటీ. రైట్, దట్ వాజ్ అ గుడ్ మూవ్. అదొక మంచి పరిణామం. అయితే ఈ రా టాక్స్ విత్ వీకే అని చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నాడో, అతను రకరకాల సెలబ్రిటీస్ని కావచ్చు, పొలిటీషియన్స్ని కావచ్చు, ఇట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. అయితే నాకు తెలిసి సో మెనీ అలిగేషన్స్ ఉన్నాయి అతని మీద, దట్ హీ టేక్ సమ్ మనీ ఫర్ డూయింగ్ పాడ్కాస్ట్లు అని చెప్పని, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సరే, వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆర్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ప్రూఫ్, లెట్ us నాట్ హ్యావ్ దట్ కాన్స్పిరసీ థియరీ. మనం ఆ కాన్స్పిరసీ థియరీ జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మాట్లాడాలనుకుంటుంది జగ్గి వాసుదేవ్కి అంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. నా అభిమాన నటుడు తర్వాత, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తర్వాత నేను అమితంగా ఇష్టపడేది ఈ జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తిని. అందుకనే అతని మీద రకరకాల సిరీస్లు చేయటం జరిగింది. అసలు జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడటానికి కారణం కూడా నిరోధగాడు. ఆ విషయం పక్కన పెడదాంలే కాసేపు. అయితే జగ్గి వాసుదేవ్ పాడ్కాస్ట్ మొదలైంది ఈ రా టాక్స్ విత్ వీకేలో. రైట్, రా టాక్స్ విత్ వీకే అని పేరు పెట్టుకున్నప్పుడు రా టాకింగ్ ఉండాలి కదా, రాగా మాట్లాడుకోవాలి. మరి నిజంగానే జగ్గి వాసుదేవ్ కానీ లేకపోతే ఇంతకుముందు పాడ్కాస్ట్లు కానీ రాగా మాట్లాడాడు ఆయన. సరే, వేరే పాడ్కాస్ట్లు అంటే చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళందరితో మాట్లాడుకున్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. బట్ ప్రజలని ఉపయోగించుకొని, దేవుడిని ఒక బిజినెస్ మోడల్ కింద మార్చి, శివుడిని ఒక బిజినెస్ మోడల్ కింద మార్చి హిందువులను మోసం చేస్తున్న ఒక వ్యక్తి ఈ ఎకలాజికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్లో కొన్ని వేల స్క్వేర్ మీటర్స్ ఆక్యుపై చేసి కట్టకూడని ప్రాంతాల్లో తన యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఒక కృత్రిమ లేక్ని కూడా, ఒక కృత్రిమ సరస్సుని కూడా నిర్మించుకొని, ఏది బ్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నేచర్కి ఆటంకం కలిగించి, నేచర్ని దోచుకొని, ప్రకృతి సంపదని దోచుకొని, అలాగే ఎలిఫెంట్ కారిడార్, ఏనుగులు వెళ్ళే ఆవాస ప్రాంతం, అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ ఉంటాయి. ఎలిఫెంట్స్ గురించి లేకపోతే వైల్డ్ లైఫ్ గురించి తెలిసిన ఎవరికైనా సరే ఎలిఫెంట్ కారిడార్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ మన భారతదేశంలో ఎలిఫెంట్ కారిడార్ అంటే జగ్గి వాసుదేవే. ఎందుకంటే the one and only person who occupied elephant corridor and the person who is responsible for few elephants to get died. కొన్ని ఏనుగులు కూడా చనిపోయినాయి అని అక్కడ గ్రామస్తులు చెప్పారు. వీళ్ళ వల్ల వీళ్ళు వేసిన ఎలక్ట్రిక్ ఫెన్సెస్ వల్ల ఎలక్ట్రిక్యూషన్ గురైనాయి అవి. ఇది నేను చెప్పలా, అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్పారు. ఆల్రైట్, నౌ మరి ఇప్పుడు ఏం జరిగింది? జగ్గి వాసుదేవ్ని రా టాక్స్ విత్ వీకే ఎవరైతే ఉన్నారో తను రాగా మాట్లాడాల్సింది పోయి తీసుకొచ్చి జోకాడు. తప్పే ఉంది, జోక్కోవచ్చు. ఆయన జోక్కోవచ్చు, మాకేం సమస్య లేదు దానివల్ల. కానీ ఒక వ్యక్తి మీద ఉన్న అలిగేషన్స్ని పాసిఫై చేసేస్తే, ఒక వ్యక్తి మీద ఉన్న బయట పబ్లిక్ డొమైన్లో డిస్కషన్లో ఉన్న లేదా ఇంకా కోర్టుల్లో నడుస్తున్న కేసుల్ని పాసిఫై చేద్దామని ప్రయత్నిస్తే, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి తెలుగు రాష్ట్రాల్లో మనం కొట్టిన ఘాటి దెబ్బలు టపా అని కొట్టినందుకు బయటకి కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి తనను తాను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే, దానికి ఇక్కడ ఉన్న కొంతమంది ఈ రా టాక్స్ విత్ వీకే లాంటి ఛానల్స్ ఊతమందిస్తే ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా అడుగుతాం, కడుగుతాం. ఏం జరిగింది ఈ పాడ్కాస్ట్లో? నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్.
కాపీ రైట్స్ వేసో రిపోర్ట్లు కొట్టో ప్రశ్న రీచ్ని తగ్గిద్దామని చూస్తున్నారు, చేసుకోండి, దట్స్ ఓకే. మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకుంటాం, ప్రశ్న కాకపోతే జవాబులు పెట్టుకుంటాం, గలం కాకపోతే మేళం అని పెట్టుకుంటాం, ఏదైనా పెట్టుకుంటాం, ఛానల్ను మాత్రం పెడతానే ఉంటాం. ఒకటి రిపోర్ట్లు కొట్టి ఒకటి లేపేస్తారు, తర్వాత నథింగ్ హ్యాపెన్స్. ఆల్రైట్, ఇప్పుడు దానికి సంబంధించి నేను టైం లైన్ రాసుకున్నాను, చూశాను, ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటర్వ్యూ మొత్తం కూడా జగ్గీ వాసుదేవ్ చెప్తున్న మాటలకి అంటున్నాడు, కానీ ఎక్కడా కూడా తను క్రాస్ క్వశ్చనింగ్ లేకపోతే అతను చెప్పిన ఇల్లాజికల్, ఇర్రేషనల్, అన్సైంటిఫిక్గా మాట్లాడిన విషయాలు అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాల, ప్రశ్నించాల. అప్పుడు రా టాక్స్ అని పెట్టకూడదు. ఇప్పుడు నేను చేస్తా, పాడ్కాస్ట్లు చేస్తాను, నేను కూడా ఇంటర్వ్యూస్ చేస్తాను. ఒకటి 2 గంటలు అట్లా ఉంటాయి, ఒక్కొక్కటి 1.5-2 గంటలు ఉంటాయి. ఐ మేక్ షూర్ దట్ మై గెస్ట్ ఈజ్ నాట్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్, దట్ ఈజ్ ఓకే. కానీ అట్లీస్ట్ ఒక అన్సైంటిఫిక్గానో, ఇర్రేషనల్గానో, డబ్బానో, అబద్ధమో చెప్పినప్పుడు ఇలా జరిగింది, ఇది అబద్ధం కదా, ఇట్లా జరగదే అని చెప్పాలి కదా. ఏమేమి మాట్లాడాడు జగ్గీ వాసుదేవ్? రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అంతా సొల్లు సోదిపురాను, ఈ గేజర్లో అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ 7-8 నిమిషాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 9th మినిట్లో బ్రెయిన్ సర్జరీ గురించి ఒక డిస్కషన్ జరిగిందండి వీళ్ళకి. దాంట్లో బ్రెయిన్ సర్జరీ గురించి జరిగినప్పుడు జగ్గీ వాసుదేవ్ మాట్లాడతాడు. ఇంతకుముందు జగ్గీ వాసుదేవ్ అంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. నేనే కనుక ఒకవేళ హోస్ట్ అయి ఉంటే మహాసమాధి చేసుకొని నీ భార్య మహాసమాధితో చనిపోయింది అంటున్నావే, ఏది మామూలుగా మనుషులు ఎలా చనిపోతారండి? రెగ్యులర్గా ఆరోగ్యం బాలేకను లేదా ఏదైనా ఒక దుర్మరణాలు అంటారు. ఇప్పుడు దుర్మరణాలు అంటారు. మరణం అంటే నేచురల్గా చనిపోవటం, నేచురల్గా అంటే నిద్రలో చనిపోవటమో లేకపోతే ఆరోగ్యం బాలేక వాళ్ళంతటి వాళ్ళు ఇలా నేచురల్గా చనిపోవటం. దుర్మరణాలు అంటే యాక్సిడెంటల్గా చనిపోవటం, అది యాక్సిడెంట్ అయి కావచ్చు లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం, ఇవి దుర్మరణాలు అంటారు. ఇలాంటి మరణాలు కాదు, ఇంకొక టైప్ ఆఫ్ మరణం ఉంది, మహాసమాధి అనే మరణం. మీకు తెలుసా? అని నమ్మాలి మీరు, ఇప్పుడు అని నమ్మాలి. జగ్గీ వాసుదేవ్ భార్య మహాసమాధి అయిపోయింది, చనిపోయింది అని చెప్పాడు జగ్గీ వాసుదేవ్. మహాసమాధి చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత బేసిక్గా ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, ఏం చేస్తాం మనం? వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్ అంటే వాళ్ళ తల్లి, తండ్రి, పిల్లలు బతుకుంటే కొడుకు, కూతురు, ఇలా ఇమీడియట్ రిలేటివ్స్కి అక్క, తమ్ముడు వీళ్ళకి చెప్తాం కదా. వాళ్ళు ఎవరికి చెప్పకుండానే వాళ్ళు వచ్చే లోపే వీళ్ళని సమాధి చేసేస్తే, కాల్చేస్తే, ఖననం చేసేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఏం జరిగినట్టు? లాస్ట్ రైట్ అంటే చివరి చూపుకి కూడా నోచుకోనీయకుండా చేస్తే, సొంత కన్న తండ్రి తన కూతురు చనిపోతే చివరి చూపుకి కూడా నోచుకోకుండా చేసిన వ్యక్తి జగ్గీ వాసుదేవ్. రా టాక్స్ విత్ వీకేలో మాట్లాడిన రా మ్యాను. మరి ఎందుకు ఈ ప్రశ్న అడగల? అలాంటి వాళ్ళ ముందు కూర్చుంటే చెక్కుతాం, ఇట్లా చెక్కేత్తర్లే ఈ రోజంతా. మరి ఎందుకు అడగల? ఇక రెండో ప్రశ్న, సొంతగా తనంతట తాను ప్రాణాన్ని కూడా వదిలేసుకునే, పోనీ ఇది నిజం అనుకుందాం, హిందూ కాన్సెప్ట్లో, హిందూయిజం కాన్సెప్ట్లో లెట్ us రెస్పెక్ట్ దట్ కాన్సెప్ట్ అండ్ నాట్ యాక్సెప్ట్, లెట్ us అగ్రీ ఫర్ సమ్ టైం. కాసేపు మాట వరుసకి దాన్నే కరెక్ట్ అనుకుందాం కాసేపు చర్చ కోసం. మహాసమాధి అనేది ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన చాలా పెద్ద పెద్ద యోగులకు మాత్రమే మహాసమాధి, వాళ్ళంతట వాళ్ళు చనిపోయే ఒక అవకాశము, ఆ శక్తి, ఆ పవర్ ఉంటుందని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. ఇదేంటిది? జగ్గీ వాసుదేవ్ వాళ్ళ భార్య మహాసమాధి అయిపోయిందా? ఇదేంటిది? ఇది నేను చూడలే, మాకు తెలవదులే, చెప్తే కొద్దిగా నేర్చుకుంటాం, ఎవరైనా తెలుసుకుంటాం, ఎవరైనా. ఇలాంటి జగ్గీ వాసుదేవుని ఈరోజు మీరు వచ్చి ప్రమోట్ చేస్తారా? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఇట్లాంటి ఒక వ్యక్తిని ప్రమోట్ చేస్తారా? అంటే జనాలందరూ ఎర్రిపప్పలు అనుకుంటున్నారా? చూస్తా ఊరుకుంటారనుకుంటున్నారా? రైట్. ఇక నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలా తన భార్యకి తనకి కూడా మహాసమాధి చేసేసుకొని, అసలు నేను
అంటే డాక్టర్స్ని కూడా దేవుడినే ఐఎమ్ బెటర్ దాన్ గాడ్ అంటాడు, నాకు దేవుడి కంటే ఎక్కువ తెలుసు అంటాడు ఈ వ్యక్తి. మామూలుడు కాదు, అరాచకవాది. సరే, దాని గురించి పక్కన పెట్టండి. ఇతను దేవుడి కంటే నేను ఎక్కువ అని చెప్పుకునే వ్యక్తి మహాసమాధితో నా ప్రాణాన్ని కూడా నేను నాలో నేనే ఇన్కల్కేట్ చేసుకుని తీసేసుకునే వ్యక్తిని ఈ తల్లో ఏదో ప్రాబ్లం వస్తే ఎందుకు డాక్టర్ దగ్గర తుర్రుమని పరిగెత్తుకుంటూ పోయాడు? గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈ బాబాగాళ్ళు, ఈ స్వామీజీ గాళ్ళు, ఈ దొంగ పాస్టర్లు, ఈ దొంగ మౌలవీలు, వీళ్ళందరూ కూడా ఈ క్రిస్టియన్స్ ఠాట్ సెంటర్ చూసారా, వీళ్ళు ఈ తాబీజులు కడుతుంటారే కొంతమంది మౌలవీలు, వాళ్ళు ఈ ఠాచ్ అని చెప్పని హీలింగ్లు చేస్తుంటారు, హా హా అనుకుంటా. వీళ్ళు ఈ జగ్గి లాంటి దొంగ బాబాలు, వీళ్ళందరూ కూడా లేస్తే మీకు హీలింగ్లు చేసేస్తాను, యోగా చేయండి, హీల్ అయిపోతారు, అట్టుకే తినండి, జీసస్ క్రైస్ట్ వచ్చి క్షమించేస్తాడు మిమ్మల్ని, పిల్లలుగా నెత్తారు, అన్ని తాబీజు కట్టుకోండి, అల్లా దెయ్యాలను తరిమేస్తాడు అని చెప్తారు కదా. ఏ ఉండదు. ఈయన కొడుకులు ఎవడైనా సరే పరిగెత్తుకున్న హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. They have to go to a hospital and visit a doctor for any kind of treatment. వీళ్ళు సైన్స్కి వ్యతిరేకంగా సైన్స్ని కూడా ముడిపెట్టేసుకొని మాట్లాడతారు వీళ్ళు. అర్థం చేసుకోండి. ఇఫ్ దిస్ జగ్గి వాసుదేవ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఇఫ్ దిస్ జగ్గి వాసుదేవ్ నోస్ హీలింగ్స్, ఇఫ్ దిస్ జగ్గి వాసుదేవ్ ఈజ్ అబౌవ్ గాడ్, ఎందుకండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు? ఎందుకంటే బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడు? దేశం కాదు, ప్రపంచం మొత్తం నవ్వింది, తుపుక్కుమని నవ్వింది ప్రపంచం అంతా. లేస్తే నేను వీరుణ్ణి సూర్యుడిని అని చెప్పిన అది అడగాల, ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళావని అడగల రా. ఆ తర్వాత డబ్బా కొట్టుకుంటాడు. ఏం కొట్టుకుంటాడు తెలుసా? నేను డాక్టరు అంటే దానిలో కూడా డబ్బా, ఎట్లా అంటే దానిలో కూడా మళ్ళీ కవరప్, సర్జరీ చేయించేసుకున్నాడు, ఇక దొరికిపోయాడు దొంగ. ఇప్పుడేంటి మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ చెప్పాడంట, ఒక 6 నెలలు మీరు రైడింగ్ చేయకూడదు, డ్రైవింగ్ చేయకూడదు, అది ఏదో కొన్ని 10 years చెప్పాడు. ఈ 10 years ఈ ట్యాక్స్ చెప్పాడు, టర్న్ అరౌండ్ టైమ్స్ చెప్పాడు. చెప్పి ఇన్ని రోజుల వరకు, ఇన్ని నెలల వరకు మీరు బయటకు వెళ్ళకూడదంటే, అసలు అయిపోయిన 3వ రోజు అంటే బయటకు వచ్చాడంటే డ్రైవ్ చేసుకుంటే కోయంబత్తూరు నుంచి వెళ్ళిపోయాడంట. డబ్బా ఎవడో తెలుసు, ఎవరు డ్రైవ్ చేశారు? అసలు డాక్టర్ ముందు అన్ని రోజులు చెప్పాడో చెప్పలేదు, ఎవడో తెలుసు. నీ డబ్బా అనగానే మనోడు భజన ఏంటి, రా సద్గురు బీయింగ్ సద్గురు అంట. Landed in Coimbatore, I drove from the airport. Sadhguru being Sadhguru. ఇది 9th minute. ఎందుకు బ్రో జోకటం ఎందుకు? మీకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, మీరు ఎందుకు ఈ జోకటం ఎందుకు? సద్గురు బీయింగ్ సద్గురు అంట. ఎవడ సద్గురు? జగ్గి వాసుదేవ్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, కొద్దిగా ప్రొఫిషియెంట్ స్పీకరు, ఆరేటరు, మంచి ఆరేటరు, గొర్రెల్ని బత్తాయిల్ని మభ్యపెట్టి ఇలా 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 పల్టీ కొట్టించి బోర్లా పడేటట్టు చేసే ఆరేటరీ స్కిల్స్ ఉన్న ఒక వక్త, అంతే కదా. ఓ మంచి మార్కెటింగ్ పర్సనాలిటీ, సద్గురు బీయింగ్ సద్గురు. డబ్బా, ఆయన డబ్బా, నువ్వు డబ్బా, ఆ జగ్గి వాసుదేవ్ ఏమైపోయింది. 13:11 సద్గురు క్రిటిక్స్ అంటే సర్జరీ మీద క్రిటిసిజం అంటే దే డోంట్ హ్యావ్ బ్రెయిన్స్, దే లివ్ ఆన్ స్టూపిడ్ ఐడియాస్ ఆఫ్ మిరకల్స్ అంట. అంటే చూడండి ఎంత చక్కగా మాటని అటు ఇటు మార్చేసుకుంటాడు. నరం లేని నాలుగు కదా, ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాడు. ఐ టెల్ యూ వై. అంతకుముందేమో అసలు అయ్యేందుకు ఇయ్యేందుకు, అసలు మెడిసిన్స్ ఎందుకు, అలోపతి అంతే ఫ్రాడు, అది ఇది అని చెప్పిన ఇదే వ్యక్తి డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? ఆ మిరకల్స్ మీరే చేసుకోవచ్చు కదా. ఇందాక నేను అడిగాను క్వశ్చను. అలాంటిది ఒక ఇండైరెక్ట్గా మెల్లిగా అట్లా పాపం పూర్తిగా అనగలేడులే పాపం అతను, మళ్ళీ డబ్బులు ఎత్తాడు కూడా, అది పక్కన పెట్టండి. ఆ తర్వాత మెల్లిగా అట్లా అంటిస్తే వాళ్ళందరూ మిరకల్స్ మీద నమ్ముతారు, స్టూపిడ్స్ వాళ్ళంతా అని చెప్పినట్టు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పాడు, ఎందుకు ఏం వెళ్ళాడు కదా, రేపు పొద్దున్న వెళ్ళొద్దు అని చెప్తే తీసుకుని కొడతారు కొంతమంది. మనం కొట్టకూడదు, పెద్ద ఆయన కాబట్టి అడుగుతారు, కాబట్టి ఇప్పుడు నుంచి వెళ్ళొచ్చు అని చెప్తాడనమాట. రైట్, ఇది పక్కన పెట్టండి. ఆ తర్వాత
15th మినిట్లో జావేద్ అఖ్తర్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతూ ఏమంటాడంటే దాంట్లో ఇతను అంటాడు, జగ్గి వాసుదేవ్ అంటాడు, నో వన్ కెన్ మేక్ మీ డిస్టర్బ్డ్ ఆర్ అన్హ్యాపీ అంట. అచ్చా, నో వన్ కెన్ మేక్ యూ డిస్టర్బ్డ్ ఆర్ అన్హ్యాపీ, బట్ ఇన్ ద సేమ్ ఇంటర్వ్యూ జగ్గి వాసుదేవ్ you are uttering few words and that is a clear cut case of unhappiness. సుప్రీం కోర్టు మీద ఇతను మాట్లాడుతున్న మాటలు, కొంతమందిని స్టూపిడ్ అని మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ దీస్? నీకున్న ఆ దుగ్ధ, ఈ జగ్గి వాసుదేవ్కున్న ఆ దుగ్ధ, ఇవన్నీ కూడా బయటపెట్టడం కాదు, బయట పెట్టుకోవటం కాదు. నో వన్ కెన్ మేక్ మీ అన్కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇట్లా కొద్దిగా మూత ఎట్టబట్టి నో వన్ కెన్ మేక్ మీ అన్కంఫర్టబుల్ వస్తుంది. మీకు ఫ్యూచర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి 18th మినిట్లో ఇతను అడుగుతాడు హోస్ట్, చాముండి హిల్స్కి వెళ్ళిన తర్వాత మీకు జ్ఞానోదయం అయింది కదా, ఆ చాముండి హిల్స్లో అసలు ఏమి జ్ఞానోదయం అయిందని చెప్పని అడిగితే జగ్గి వాసుదేవ్ అంటాడు కదా, ఇతర క్వశ్చన్ ఏంటంటే కెన్ ఐ నో వాట్ హ్యాపెండ్ అని చెప్పానంటే నో యూ కాంట్ నో అన్నాడు. నేను కూడా ఇంట్రెస్టింగ్గా ఎందుకు తెలుసుకోకూడదు అంటున్నాడు అని చెప్పని, ఎందుకు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా ఇతను అని చెప్పానంటే నో యూ కాంట్ నో అన్నాడు. అదేంటిదే, ఎందుకంటే అంటే ఎంత చక్కని ఒరేటరో వక్తో చెప్తున్నాను నేను. ఈ దొంగ అంటే చిలిపి దొంగలే, మళ్ళీ దొంగ అంటే జేబులు కొట్టేసే దొంగ అనుకుంటారు, కాదు, గౌరవం అంతా అంటున్న మాట, గౌరవం, రెస్పెక్ట్. ఏమంటాడు? యూ కాంట్ నో అన్నాడు. ఎందుకు యూ కాంట్ నో అనుకుంటున్నారు? ఎవరైనా సరే, అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, నువ్వు కాఫీ తాగావనుకో, నేను కాఫీ తాగుతాను, ఆ కాఫీ టేస్ట్ని నేను ఆస్వాదిస్తాను, బట్ యూ కాంట్ నో ద టేస్ట్ అంటాడు. అసలు అంటే ఇంగ్లీష్ని ఇట్లా కూడా వాడుకుంటారా అనేది నాకు ఈ జగ్గి వాసుదేవుని చూసిన తర్వాత అర్థమైంది. అసలు నోయింగ్ సంథింగ్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్. హ్యావింగ్ అండ్ టేస్టింగ్ ఎ కాఫీ, ఇట్స్ అ టేస్ట్ కదా, ఇట్స్ నాట్ ఎ నాలెడ్జ్ కదా, దట్స్ అ ఫీలింగ్ కదా, దట్స్ అ సెన్స్ కదా. నాలెడ్జ్ ఇస్ నాట్ సెన్స్. ఇప్పుడు కంటి చూపు, నోటికి ఉండే టేస్ట్, ఇదంతా కూడా వాట్ అబౌట్ అంటే అంటే ఇప్పుడు నోయింగ్ సంథింగ్, లెట్ అస్ సే ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక విషయం చెప్తున్నా, యు ఆర్ గెటింగ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్, యు ఆర్ నోయింగ్ ఇట్. నేను మీకు ఒక ఫుడ్ పెట్టా, దాన్ని బట్టి మీరు టేస్ట్ ఫీల్ అయ్యారు, రెండు ఒకటేనా? అంటే ఫీలింగ్ని, నాలెడ్జ్ని, నోయింగ్ అబౌట్ సంథింగ్ ఈజ్ నాలెడ్జ్. మే ఐ నో, కెన్ ఐ నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ క్యాన్ నో. నీకు ఏం జరిగింది అనేది చెప్పొచ్చు. నువ్వు లోపల అంతఃకరణ శుద్ధితో ఏం చేసావు, నువ్వు రపరపలా ఆడిపోయావా, లోపల లొకలొకలు ఆడిపోయావా, అసలు ఏం జరిగింది, జరిగిందా జరగలేదా లేదా, అది కూడా హంబక్క అనేది నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది కదా. కాబట్టి ఆ మాటల చాతుర్యంతో పాపం మనోడు కూడా బుర్రి అంటున్నాడు, మార్నింగ్ ఇంటర్వ్యూ ఎంత మార్నింగ్ అంటాడు ఏమన్నా చెప్పంగానే, నాకు ఇట్లా బ్రెయిన్ సర్జరీ జరిగింది, కాలు ప్యారలైజ్ అయిపోతుంది అన్నాడు. కాలు ఇట్లాగా బ్రెయిన్ సర్జరీ టైంలో కాలు కొద్దిగా, ఇక నా బాడీ సగం బాడీ అంతా అర్థమైపోతుంది నాకు అని చెప్పండి. ఏ మార్నింగ్లు రా టాక్స్ విత్ వీకే బ్రదర్, యూ ట్రై టు యూనో కొద్దిగా క్రాస్ క్వశ్చనింగ్ అనేది చేయండి. దట్స్ హంబుల్ సజెషన్. హంబుల్ ఎందుకులే బొక్క, మళ్ళీ సజెషన్, దట్స్ అ సజెషన్. ఇంటే ఓకే, వినకపోతే మళ్ళీ ఎట్టగా అయింది. మళ్ళీ అది అయిపోయిందా? అక్కడ కూడా అనగానే యూ కాంట్ నో ఇట్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. నువ్వేం ఫీల్ అయ్యావు అది చెప్పొచ్చు, అది అతను తెలుసుకోవచ్చు కదా. యువర్ ఫీలింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ హీ కెన్ నో యువర్ ఫీలింగ్, వాట్ యు హ్యావ్ ఫెల్ట్ అని. హీ కాంట్ ఫీల్ ఇట్ బట్ హీ కెన్ నో ఇట్ కదా. పెద్ద వచ్చాడు వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, ఇంగ్లీష్ ఆరేటర్, టీచర్, పిహెచ్డి స్కాలర్. అతనేమో నువ్వు చెప్పిన దానికి అబ్బా అని అయిపోయిందా. ఇక్కడ కూడా మనోడు 23rd మినిట్లో ఆయన అంట ఆ చాముండి హిల్ మీద కళ్ళలోంచి నీళ్ళు వస్తే షర్ట్ అంతా తడిచిపోయిందంట. ఏంటి అంతకన్నా నీళ్ళు గార్చారండి, షర్ట్ అంతా తడిచిపోయేంత జగ్గి వాసుదేవ్ గారు.
సరే, ఇవన్నీ జోక్స్ అపార్ట్. ఇప్పుడు సీరియస్ మ్యాటర్లోకి వెళ్దాం. 37th మినిట్లో ఎలిఫెంట్ కారిడార్ ఇష్యూ గురించి మాట్లాడాడు అతను. ఎలిఫెంట్ కారిడార్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఐల్ టెల్ యూ, హ్యాజ్ ఎనీబడి అంటే ఆఫీషియల్స్ గురించి మాట్లాడుతూ ఎలిఫెంట్ కారిడార్ ఇష్యూ గురించి అతను క్వశ్చన్ అడిగితే, హ్యాజ్ ఎనీబడి పాయింటెడ్ అవుట్ ఎలిఫెంట్ కారిడార్ అంటే ఎవరైనా సరే ఒక అఫీషియల్ పర్సన్ ఇన్ గవర్నమెంట్, ఆఫీషియల్గా పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎవడైనా క్వశ్చన్ చేశాడా అని చెప్పని ఇతను అడుగుతున్నాడు. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దిస్ జగ్గి వాసుదేవ్ అండ్ ద పర్సన్ హూ ఈస్ సిటింగ్ అబౌవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇతను కూడా కొద్దిగా రీసెర్చ్ చేయాలి కదా. ఒక్క గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి అయినా మాట్లాడాడంటే ఎందుకు మాట్లాడాల? రకరకాల డాక్యుమెంట్లు, వాయబ్బో మన చరిత్ర గురించి మాట్లాడుకుంటే విచిత్రమైనవన్నీ దొరుకుతాయి మనకి. విచిత్రమైనవి. ఎలిఫెంట్ కారిడార్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్, జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి తన ఆశ్రమాన్ని ఈ ఫారెస్ట్ ఏరియాలో 1992 నుంచి కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టాడు. రిమెంబర్, ఫ్రమ్ 1992 he started encroaching the forest lands in the state of Tamil Nadu near Coimbatore. అయితే 1990లోనే అంటే బిఫోర్ 2 years, ఒక 2 సంవత్సరాల ముందే తమిళనాడు గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఒక చట్టం తీసుకొచ్చింది. దట్ ఈస్ HACA, హిల్ ఏరియా కన్జర్వేషన్ అథారిటీ అనే ఒక చట్టం తీసుకొచ్చింది. ఇది 1990లో తీసుకొచ్చింది. దిస్ ఇస్ టు ప్రిజర్వ్ వైల్డ్ లైఫ్. అక్కడ ఉన్న జంతువులని, ఆ అడవికి సంబంధించిన జంతువులని, ఆడవేగా తమిళనాడు మొత్తం అప్లై అవుతుంది. దిస్ ఇస్ టు ప్రిజర్వ్ వైల్డ్ లైఫ్ అండ్ ఎకాలజీ ఆఫ్ ఫారెస్టెడ్ హిల్ రీజియన్స్ ఆఫ్ తమిళనాడు. రైట్, ఈ చట్టం ఏం చెప్తుందంటే 300 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువగా ఎవరు కూడా ఆ ప్రాంతాలలో కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఏ ప్రాంతం అయితే ఇక్కడై బొలువంపట్టి అని చెప్పిన ఒక ప్రాంతం, ఇక్కడై బొలువంపట్టి, ఈ ప్రాంతంలో ఇది కూడా సేమ్ HACA కిందకే వస్తుంది. ఈ ప్రాంతంలో ఏదైతే ఈషా ఫౌండేషన్ ఉందో ఇక్కడ 300 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా కట్టడాలు కట్టకూడదు. బట్ యు నో వాట్, ద గ్రేటెస్ట్ మ్యాన్ మిస్టర్ జగ్గి వాసుదేవ్ ఏం చేశాడో తెలుసా? 63,380 స్క్వేర్ మీటర్స్, 63,380 స్క్వేర్ మీటర్స్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్లో 1992 నుంచి 2012 దాకా 20 సంవత్సరాల్లో 63,000 స్క్వేర్ మీటర్స్ ఆక్యుపై చేసుకుని దాన్ని కట్టాడు, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఇది నేను చెప్పట్లా, అడిగాడే జగ్గి వాసుదేవ్. క్వశ్చన్ ఏంటి, ఎవరన్నా చెప్పారా అని. దేర్ వర్ హెల్ లాట్ ఆఫ్ నోటీసెస్. నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. దేర్ వర్ హెల్ లాట్ ఆఫ్ నోటీసెస్ గివెన్ బై ద తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తమిళనాడు గవర్నమెంట్. రైట్, ఇక్కడ ఈ 63,000 స్క్వేర్ మీటర్సే కాకుండా ఒక 1,400 స్క్వేర్ మీటర్స్లో ఒక కృత్రిమ సరస్సుని కూడా కట్టుకున్నాడు ఇతను. ఇక్కడే బొలువంపట్టి దగ్గర. అండ్ వాసుదేవ్ అండ్ హిస్ ఫౌండేషన్ హ్యావ్ సెడ్ దే గాట్ పర్మిషన్. అంటే వాళ్ళందరూ కూడా తర్వాత బయటకు వచ్చి మాకు 32,000 స్క్వేర్ మీటర్స్ కట్టుకోవటానికి అనుమతులు ఉన్నాయి అని చెప్పారు. ఎక్కడి నుంచి అనుమతి తెచ్చుకున్నారు తెలుసా? లోకల్ పంచాయతీ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకున్నాడంటే ఈ పెద్ద మనిషి. ఇది నేను చెప్పాలా, ఈషా ఫౌండేషన్ వాళ్ళు క్లియర్గా వాళ్ళే లెటర్ రాశారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎప్పుడైతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుందో అప్పుడు లేదు ఆగండి, 33 మీరు 60,000 అంటున్నారు, దాంట్లో 30,000 మేము ఆల్రెడీ పంచాయతీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం అంటున్నారు. కానీ ఇంత పెద్ద ప్రొలిఫిషన్ స్పీకరు, ఇంత పెద్ద ఆరేటరు, ఇంత పెద్ద లోకానికి సంబంధించిన నాయకుడు, చాముండి హిల్స్లో పెద్ద ఏంటది వాట్ యు సే జ్ఞానం పొందిన జ్ఞాని జగ్గి వాసుదేవ్కి ఒక చట్టం ఉంది అక్కడ. ఆ చట్టం ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఒక రిజర్వ్ ఫారెస్ట్లో పంచాయతీల దగ్గర నుంచి కాదు అనే చిన్న విషయం తెలీదా? మనలో మన మాటలే. అండ్ దట్ టు వీళ్ళు గవర్నమెంట్ నోటీసులు పంపించిన తర్వాత మళ్ళీ అప్రూవల్స్ కోసం లెటర్స్ పెట్టారు. ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నేను మీకు ఒక లింక్ పెడతాను దీంట్లో. జగ్గి వాసుదేవ్కు సంబంధించిన ఎలిఫెంట్ కారిడార్ మీద మేము ఒక పెద్ద వీడియోనే చేసాం. ఇఫ్ యూ వాంట్ గో అండ్ వాచ్ ఇట్, ఒకసారి చూడండి. మీకే అర్థమైంది ఇతను ఎలా అక్కడ ఉన్న ఫారెస్ట్ని ఆక్యుపై చేశాడు అని.
జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ, మీకు ఒక్కసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమైంది అతను ఎంత దారుణంగా దాన్ని ఆక్యుపై చేశాడని. దీన్ని నేను కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో మెనీ టైమ్స్ చెప్పిందని చెప్పని మీకు చెప్పాను. ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ పెట్టిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఆ లింక్లోకి వెళ్ళి వీడియోని చూడండి. యూ విల్ ఖచ్చితంగా ఏంటి ఎంత అరాచకమా అనిపిస్తుంది మీకే. అంటే వైల్డ్ లైఫ్ని ఎట్లా నాశనం చేశాడు ఇతను అని. రైట్, ఇది పక్కన పెట్టండి. 40th మినిట్లో డబ్బా, ఆ డబ్బాకి ఆజ్యం పోసింది మన యాంకర్ గారు. ఏమంటాడో తెలుసా, ఏంటి మీ మీద నెలకు 60 కోట్లు ఖర్చు పెడతారా అంటున్నాడు. ఏంటి నెలకి 60 కోట్లు ఖర్చు పెడతారా? ఎవరు బాబు? అయ్యా కొద్దిగా 60 కోట్లు ఖర్చు పెట్టేవాడి పేరు డీటెయిల్స్ అన్న చెప్పాలిగా. ఇప్పుడు నేను చెప్పాగా, ఊరి పేరు చెప్పా, జగ్గి వాసుదేవ్ ఎక్కడ ఆక్రమించుకున్నాడో, ఎప్పటి నుంచి ఆక్రమించుకున్నాడో చెప్పాను, ఎప్పటి నుంచి ఆక్రమించుకున్నాడు, ఎంత ఆక్రమించుకున్నాడో చెప్పాను, కృత్రిమ సరస్సు గురించి చెప్పాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టాను, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన నోటీసులు పెట్టాను, జగ్గి వాసుదేవ్ ఇచ్చిన రిప్లైలు పెట్టాను, దానికి సంబంధించిన పెద్ద వీడియోనే చేశాము. అవన్నీ వెళ్ళి చూసుకోండి, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఇతను డబ్బా కొడుతున్నాడు. 60 కోట్లు ప్రతి నెల జగ్గి వాసుదేవ్ డిఫేమ్ చేయని. ఎవడు డిఫేమ్ చేయక్కర్లేదు బాబా. నీకు నువ్వే చేసుకున్న ఆ తప్పాసు పనులన్నీ కూడా నీకు నువ్వే డిఫేమ్ చేసేసుకున్నావు ఆల్రెడీ. రైట్, ఇక 42nd మినిట్లో హౌ దిస్ మ్యాన్, అంటే ఈ జగ్గి వాసుదేవ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుని కూడా, అంటే ఈ దేశ ప్రధానమంత్రి, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి దొంగలకి వత్తాసు పలుకుతుంటే, ఈ దొంగల చేతిలో ఉన్న డబ్బులకి, ఈ దొంగల వెనకాల ఉన్న ఆ గొర్రెల మంద లాంటి ఫాలోవర్స్ కోసం, ఆ గొర్రెల మంద లాంటి ఫాలోవర్స్ ఓట్ల కోసం నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు ఈ దొంగలకి వత్తాసు పలుకుతుంటే, ఈ దొంగ సుప్రీంకోర్టుని స్టూపిడ్ అంటాడు. Even the Supreme Court made a stupid comment on me. సుప్రీంకోర్టుని స్టూపిడ్ అంటాడు. అండ్ హీ సెడ్ డెలిబరేట్లీ, ఎందుకంటే ఆ మాట చెప్పే అంటున్నాడు. 40, ఐ నో ఐ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ బట్ దట్స్ ఓకే, ఐ విల్ సే ఇట్ అంటున్నాడు. అంటే సుప్రీంకోర్ట్ అంట, చూడండి, నెయిదర్ ద ఫౌండేషన్ నో మీ, ఐ నెవర్ హ్యాడ్ క్రిమినల్ కేసెస్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. క్రిమినల్ కేసెస్ లేవు. ఎందుకంటే మనం కేసుల దాకా వెళ్ళనిస్తేగా. పాపం ఇప్పుడు ఆయన గంగారాం ఉన్నాడు, గంగయ్య అనుకుంటా, ఐ గెస్ గంగన్న, మీ మామ జగ్గి వాసుదేవ్. పాపం రా టాక్స్ విత్ వీకే, పాపం ఆ కుర్రాడన్న చెప్పుండాల్సింది. కేసులు లేవు కానీ మరి మీ మామయ్య ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు నీ మీద? నా కూతురు అనుమానాస్పద మృతికి మా అల్లుడే కారణం, నా కూతురు చనిపోవటానికి నా కూతురుని మా అల్లుడే చంపాడని చెప్పని క్లియర్గా ఇప్పటికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, ఎఫ్ఐఆర్లు బయట ఉన్నాయిగా. ఇప్పటికీ ఆ కంప్లైంట్ బయట ఉంది కదా, ఆ కంప్లైంట్ బయట ఉంది కదా. మన మీద మనం జగ్గి వాసుదేవ్ షుడ్ రిమెంబర్ దిస్. నువ్వు కన్విక్ట్ అవ్వలేకపోవచ్చు, తెలుగు వచ్చు కాబట్టి చెప్తున్నా. నువ్వు కన్విక్ట్ అవ్వకపోవచ్చు, నువ్వు ఈరోజు దొరక్కపోవచ్చు, బట్ చరిత్ర మర్చిపోదు నిన్ను. చరిత్ర నిన్ను మర్చిపోదు. సొంత భార్య మహాసమాధ, నేచర్, ప్రకృతి, ఏనుగులు, ఇవన్నీ కూడా నేను ఈ కర్మ ఇలాంటి అస్సలు నేను పట్టించుకోను. కానీ చరిత్ర మర్చిపోదు. నువ్వు చేసిన పనులు చరిత్ర మర్చిపోదు. నా మీద ఒక్క కేసు కూడా లేదు అని నువ్వు చక్కగా బ్లేటెంట్గా చెప్పొచ్చు, బట్ హిస్టరీ విల్ నెవర్ ఫర్గెట్ ద అట్రాసిటీస్ యూ మేడ్, జగ్గి వాసుదేవ్. Supreme Court said, case is closed but police can investigate criminal cases anta. Neither the foundation nor me, I never had any criminal cases in my entire life anta. Acha, foundation has never been accused of any crime anta. Acha, మరి పోక్సో కేసులు ఎందుకు పడినాయండి? అప్పుడు ఈ హోస్ట్ గారు ఏమడగాలి? నా మీద ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నప్పుడు, ఈషా ఫౌండేషన్ మీద కూడా లేవన్నప్పుడు ఏమన్నాలా? మరి పోక్సో ఎందుకు పెట్టారు? పెట్టారని అడగాలి కదా. ఎందుకు అడగల? వై? ఈ జోగటంలోనే మనది అయిపోతుందా? పోక్సో కేసులు ఎందుకు పెట్టారు? ఎఫ్ఐఆర్ అంటే ఆ ఈషా ఫౌండేషన్లో ఉండే స్టాఫ్ మీద పోక్సో కేసులు పెట్టారు. తమిళనాడు పోలీసు దాదాపు 12 మంది మిస్ అయ్యారని చెప్పారంటే ఇంకా 2 దాంట్లో కనిపించలేదు. ఇంకా 2 మిస్సింగ్లోనే ఉన్నారు, ఇప్పటికీ కనపడలేదు వాళ్ళు. తమిళనాడు పోలీసు ఆ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికే వెళ్ళింది. వెళ్ళొద్దని మేము అతిథుడువా అండి అన్నిటికీ.
ఎలిఫెంట్ కారిడార్, అంటే ఎలిఫెంట్ కారిడార్ గురించి కూడా మాట్లాడాలి మనం. అంటే అదొక, ఇట్ మైట్ నాట్ బి అ క్రిమినల్ కేస్, బట్ ఇట్స్ అన్ ఎకలాజికల్ డ్యామేజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా. ఇది ప్రకృతిని డ్యామేజ్ చేసిన వ్యక్తికి సంబంధించిన విషయం. నాకు సన్మానం చేయాల్సింది పోయి అని చెప్పని ఎట్లా ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ 17% ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఈజ్ అవర్స్ అంట. అయితే 17% ఆఫ్ ద ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ఈజ్ యోర్స్ అయితే సో వాట్. అందుకని నువ్వు ఇష్టం వచ్చినట్టు అటవీ సంపదను దోచుకుంటున్నా, నీ ఆశ్రమంలోనే క్యాప్టివ్గా పెట్టుకున్న పిల్లల్ని, నీ కూతురు మాత్రం చక్కగా పెళ్లి చేసి సంతోషంగా ఉండొచ్చు, మిగతా వాళ్ళ పిల్లలు మాత్రం బోడి గుంటలు కొట్టించుకొని నీ చుట్టూరు మోకరిల్లి తిరుగుతూ ఉండాలని చెప్పి చేస్తుంటే ఎవడు మాట్లాడుద్దా? రైట్. దీంట్లో ఒక పచ్చి అబద్ధం, పర్ప్లెక్సిటీ, ఐ థింక్ పర్ప్లెక్సిటీ దీనికి సంబంధించి. అంటే టెన్నెసీలో సేమ్ ఇట్లాంటి ఆశ్రమం ఒకటి కడుతున్నాడు ఇతను. టెన్నెసీలో, యుఎస్ టెన్నెసీలో. మరి అంత డబ్బు ఉందే, అన్ని గొర్రెలు ఉన్నాయి, నమ్మటానికి, బలవ్వటానికి, ఇవ్వటానికి, సమర్పించుకోవటానికి. ఏంటి టెన్నెసీలో ఉందన్నమాట, కడుతున్నాడు. దానికి సంబంధించి ఏమంటాడు తెలుసా? the government itself has come forward to advertise ఈషా. దానికి సంబంధించి they have a plan to invest $5 lakh అంట. $500,000 ఈషా ఫౌండేషన్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇస్తామని చెప్పిందంట. దిస్ ఇస్ అ బిగ్ లై. ఇది ఒక పచ్చి అబద్ధం జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడింది. అందుకే నేను అంటే యూ యాజ్ అ గెస్ట్ మిస్టర్ వీకే should have done some research before calling some imbecile like him. ఇలాంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు ఇతను చెప్పే అబద్ధాలను క్రాక్ చేయడం కోసం కొద్దిగా రీసెర్చ్. టెన్నెసీ గురించి ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇది అబద్ధమని నేను చెప్పట్లా, స్వయాన ఈషా ఫౌండేషన్ అని చెప్పింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ చూడండి. పర్ప్లెక్సిటీ, ఇట్స్ అ బిగ్ లై బికాజ్ వీళ్ళే ఎవరు ఈషా ఫౌండేషన్లో ఉన్న లింకులో మాటలే నేను చెప్తున్నాను. నో, the Tennessee government did not plan to invest $500,000 in Isha Foundation to advertise it. There's no verified government grant or appropriation or official plan for such funding. All credible sources indicate that Isha has not received state or federal grants for such purposes. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద పెడతాను చూడండి. హౌ ఇన్సేన్, ఇంత పచ్చి అబద్ధం. అంటే మార్కెట్ చేసుకుంటున్నాడు తెలుగు రాష్ట్రాల్లో, ఆ మార్కెట్ చేసుకుంటున్నాడు. దానికి ఒత్తాసు పలకటానికి రా టాక్స్ విత్ వీకే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇష్యూ విత్ దట్ రా టాక్స్ విత్ వీకే. బట్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు, దొంగలను తీసుకొచ్చినప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ క్రాస్ క్వశ్చన్ కదా. ఇది పెద్ద లై, అబద్ధం ఇది. దిస్ ఈజ్ అ బిగ్ లై. ఇక 45th మినిట్లో అమ్మాయి ఇష్యూ ఏంటి? ఇతను అడుగుతాడు, ఒక అమ్మాయి మీ ఆశ్రమం నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఆ తర్వాత చనిపోయింది, ఆ విజువల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏంటంటే ఎంత డెలిబరేట్గా అబద్ధాలు చూడండి. అదేమంటాడు తెలుసా? దట్స్ అ ఫ్యామిలీ అఫైర్ అంట. చెప్తా. ఇన్ దిస్ కంట్రీ హౌ మెనీ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్? When you have millions of people coming through, they go somewhere else and die. Suddenly people will say you are responsible anta. నువ్వు పెద్ద మాటగారి అనుకుంటున్నావా? ఈ దేశంలో ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఒకవేళ ఇతని గురించి మాట్లాడుతూ వద్దులే అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా కాలేజ్లోకి వెళ్తే, ఆ కాలేజ్ చదివేసిన ఒక 2 సంవత్సరాల తర్వాత ఎవరో బయటకు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటే దానికి కాలేజ్ రెస్పాన్సిబుల్ అంటున్నాడు. మళ్ళీ సిగ్గుండాల ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి. You blame the ashram, is it? What? ఆ అమ్మాయి కోర్సు చేయటానికి అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి కోర్సు చేయటానికి మాత్రమే అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈషా ఫౌండేషన్లో కోర్సు చేస్తుండగా అదే ఈషా డ్రెస్ వైట్ అండ్ వైట్లో ఆ అమ్మాయి ఆశ్రమం లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది వితౌట్ హ్యావింగ్ ఎనీథింగ్. అంటే ఆ అమ్మాయి ఏం చూసింది ఆశ్రమంలో? అమ్మాయి
దానికి సంబంధించి కూడా వీడియోస్ చేశాం మేము. మొత్తం ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి, వాళ్ళ భర్త స్టేట్మెంట్లు, పోలీస్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి, ఆ వీడియోస్ అన్నీ పెట్టి మేము వీడియో చేశాం దాని మీద. ఒక అమ్మాయి నీ ఆశ్రమానికి వచ్చి అదే ఆశ్రమం నుంచి ఓకే బయటికి వెళ్ళి ఆ అమ్మాయి చనిపోతే దట్స్ ఓకే, కానీ అసలు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ అమ్మాయి లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, భయంగా. లోపల ఆశ్రమం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే బయటికి వెళ్ళిన 2 రోజులు చనిపోయింది అంటామంటే ఆశ్రమం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? ఆశ్రమంలో ఏం చూసింది? అమ్మాయి భర్తకి ఆ అమ్మాయికి ఇష్యూ ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆటో డ్రైవర్తో ఫోన్లో మాట్లాడతానని, వాళ్ళ భర్తతో ఫోన్లో మాట్లాడతానని అక్కడ ఉన్న ఆటో డ్రైవర్తో ఎందుకు అడిగిద్ది? అమ్మాయికి వాళ్ళ భర్తకి ఇష్యూ ఉంది. చూడండి హౌ సిక్ అండ్ క్రికెట్ దిస్ జగ్గి వాసుదేవ్ ఇస్. ప్రజలు అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ఆ అమ్మాయి యొక్క చావుని వాళ్ళ ఇంట్లో ఉండే మెరైటల్ అఫైర్ కింద మార్చేశాడు. మరి అలా భర్త ఎందుకు కంప్లైంట్ ఇస్తాడు ఇమీడియట్ డే? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పాను అంటే అమ్మాయి లోపల నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటో డ్రైవర్ని అడిగి మా ఆయనకి ఫోన్ చేసుకుని, ఆటో డ్రైవర్ స్టేట్మెంట్ ఉంది దట్ షీ చెక్డ్ ఫర్ అ నెంబర్, వాళ్ళ భర్తకు కాల్ చేసింది నా మొబైల్ నుంచి, అతను అటెండ్ చెప్పేసరికి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయిందని చెప్పని 2 రోజుల తర్వాత అమ్మాయి శవం కింద తేలింది. ఏం జరుగుతుంది జగ్గి వాసుదేవ్ నీ ఈశాశ్రమంలో? ఏం జరుగుతుంది? దీని గురించి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు పోలీసులు. అంత తుచ్చంగా తీసి పడేస్తావా? అదొక తుప్పాస్ ఎగ్జాంపుల్. కాలేజ్లో చదివి 1 సంవత్సరం ఆఫ్టర్ 1 year దే డై, సంబడి కమ్స్ ఫర్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్టర్ 1 week దే డై, యూ బ్లేమ్ ద ఆశ్రమ్ ఈజ్ ఇట్ అని సర్కాస్టిక్ లాఫ్. చెప్పు తీసుకొని కొట్టేవాడు ఎవడో లేడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అరే ఒక అమ్మాయి చనిపోతే అంత ఈజీగా? అంతేలే, సొంత భార్యనే వేసేసి చనిపోతే మనకు పెద్ద మ్యాటర్ ఏముంది, రైట్. ఇక ఇంకొక పచ్చాబద్ధం 47th minute బెంగళూరు ఆదియోగి కన్స్ట్రక్షన్ సైట్ గురించి నేను లిటరల్గా ఈ ఆదియోగి కన్స్ట్రక్షన్ సైట్కి నేను వెళ్ళా. బెంగళూరులో వెళ్తే ఒక్కడ లేడు, అక్కడ గట్టిగా 10 మంది అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఒక 2-3 ఉన్నారు, అంతే. 20 మంది కూడా లేరు అక్కడ. ఈవెన్ దెర్ ఆర్ నాట్ a half dozen 2 dozen పీపుల్. ఒక 20 మంది కూడా లేరు అక్కడ. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడంట డబ్బా చూడండి, డైలీ 25,000 to 30,000 ఫుట్ఫాల్, 1 lakh ఆన్ సంక్రాంతి అంట. 1 lakh ఆన్ సంక్రాంతి అంట. సంక్రాంతి రోజు మేము అక్కడ మకర సంక్రాంతి చేస్తే 13 నుంచి 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పగానే మళ్ళీ మనోడికి మార్నింగ్ వచ్చేసింది. యాంకర్కి అంటాడు షో మీ 1 place ఇన్ విచ్ 30,000 ఫుట్ ప్రింట్ పర్ డే అంట. నీ ప్లేస్ అయితే కాదు అది ఫస్ట్ థింగ్. అంటే నీ ప్లేస్లో 30,000 మంది ఎవడు రావట్లేదు, అది పక్కన పెట్టు. ఆ సంక్రాంతి రోజు మార్కెటింగ్ కోసం చేసావు పాపం. అది అంటే ఈరోజు మొన్న సంక్రాంతి జరిగింది మనకి. హైదరాబాదు బెజవాడ, హైదరాబాదు ఖమ్మం రోడ్లు ఎంత జామ్ అయిపోయినాయి, ఎన్ని కిలోమీటర్లు జామ్ అయినాయి. దాదాపు 10 kilometers దాకా జామ్ అయింది, రైట్. దీన్ని ఇప్పుడు అక్కడ వచ్చి మధ్యలో ఎవడో రామోజీ ఫిల్మ్ సిటీలో కూర్చొని నేను ఇక్కడ ఈవెంట్ చేశా అందుకనే మొత్తం జామ్ అయిపోయింది అని అంటే డస్ ఇట్ మేక్ సెన్స్? హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఆంధ్రాకి వెళ్ళే ప్రజలు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. ఇలాంటి పండగలప్పుడు ఎస్పెషల్లీ సంక్రాంతికి మొత్తం అంతా ఫ్లో అయిపోతారు. ఇది అందరికీ తెలిసిన విషయం, ఈవెన్ యాంకర్కి కూడా తెలిసింది. కానీ ఒక్కసారిగా మనోడు ఎట్లా అలా అలా వెదజల్లాడు, జల్లంగానే అంతే అంటున్నాడు. అంత బాగుందా బాబు? ఇది నేను చెప్పట్లా. ఇది ఆ రోజు సంక్రాంతి వల్ల బెంగళూరు హైదరాబాద్ హైవే జామ్ అయిందని డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఆర్టికల్ ఉంది, చూడండి మీరు. హెవీ ట్రాఫిక్ జామ్స్ were widely reported on Hyderabad, Vijayawada and Hyderabad Bangalore highways around the Sankranti holidays in Jan 25, with vehicles backed up at toll plazas and slow movement and holiday makers traveled. This was attributed to festival travel patterns, not any specific event or a particular destination. No, ఇది నేను చెప్పట్లా, డెక్కన్ క్రానికల్లో వేశారు. ఇకపోతే 48th minute చూడండి ఈ అబద్ధాలు. 48th minute, do you have any substantial evidences on all the allegations on me? You must provide some evidence, right? Some అనగానే మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న తప్పు జరగకుండా ఉంటుందా అని హోస్ట్ అంటున్నాడు. బ్రదర్ మీకు సిగ్గే ఉందా ఇలాంటి మాట్లాడటానికి? ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ పర్సన్, బట్ వాట్ ఇస్ దిస్?
మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్క్ జరుగుతున్నప్పుడు తప్పు జరగకుండా ఉంటుందా? మరప్పుడు ఆశ్రమం రెస్పాన్సిబిలిటీ కాదా అది? పోక్సో కేసులు, పిల్లల్ని వేధించటాలు లైంగికంగా ఇవన్నీ చేస్తుంటే అది ఆశ్రమం రెస్పాన్సిబిలిటీ కాదా? తప్పు జరుగుతుందని జస్టిఫై చేస్తున్నావా నువ్వు? చూస్తా నెక్స్ట్ పాడ్కాస్ట్లో కూడా చూసి అప్పుడు తేలుద్దాం. ఆ తర్వాత 50th minute, corrupt people might have done something. There are corrupt people in every place. Shocking twist. Aren't there any corrupt podcasters అంటే యాక్చువల్గా 50th minute ఏమైందంటే ప్రతి చోట కరప్ట్ పీపుల్ ఉంటారు కదా, కరప్ట్ పీపుల్ ఉంటారు, పోలీసులు, డాక్టర్స్లు, అందరిలో కరప్ట్ పీపుల్ ఉంటారు కదా. అంతేందుకు కరప్ట్ పాడ్కాస్టర్ లేరా అని మనం అడుగుతున్నాడు. అడిగితే ఏం మాట్లాడలేమంట. నువ్వని కాదు అని పాపం అంటే, పాపం ఎంత ఇచ్చాడో జగ్గి వాసుదేవ్ పాపం. సరేలే మనకెందుకు, అది పర్సనల్ క్వశ్చన్గా. ఇప్పుడు 51st minute, there are corrupt police, doctors, lawyers, etc. Just because they are corrupt doctors, will you not go to the doctor anyone అని చెప్పని అంటాడు. అండ్ నథింగ్ లైక్ దట్ అని మనోడు అంటాడు. కానీ వాడు కరప్ట్ డాక్టరే కదా, ఆ కరప్ట్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళరు కదా. సింపుల్. బాబాలు, స్వామీజీలు ఇట్లా చాలామంది ఉన్నా సరే, డేరా బాబా, జగ్గి వాసుదేవ్, నిత్యానంద, ఈ బ్యాచ్ అందరూ ఒకటే. నిత్యానంద, జగ్గి వాసుదేవు, ఈ డేరా బాబా, ఈ బ్యాచ్ వాడు, ఆ డేరా బాబా గాడేమో క్రూయల్లు కనిపించేస్తాడు, ఈ నిత్యానంద గాడేమో కసక్కరాజా కనిపించేస్తాడు. మనమేమో కొద్దిగా తెలివైన వాళ్ళం కదా, మనం కనపడం అంతే, మనం చేసేది అంతే. దొరుకుతాం, ఏదో రోజు దొరుకుతాం జగ్గి, ఏదో రోజు దొరుకుతాం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ అబ్యూజ్డ్, లెట్ ద ఇడియట్ స్పీక్, లెట్ మీ సీ వన్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ అంట. దీని గురించి నేను ఒక ఎపిసోడే చేస్తాను. ఎవరు లెట్ ద ఇడియట్ స్పీక్ అన్నావు కదా, ఆ ఇడియట్ బయటకు వచ్చి మాట్లాడారు, ఆ ఇడియట్ ఎవరు ఏంటి అనేది నేను ఒక ఎపిసోడ్లో మళ్ళీ రివీల్ చేస్తా. నీతో పాటు ఈషా ఫౌండేషన్ మొదలుపెట్టిన ఒక వ్యక్తి ఉందిలే, మాట్లాడతా. ఈ కావేరీ కాలింగ్ గురించి ఇది ఒక ప్రమోషను. అంటే కావేరీ కాలింగ్ ప్రపంచంలోనే అతిపెద్దది అది అని చెప్పని అంటాడు. అసలు ఇది పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని చాలామంది ఎకాలజిస్టులు చెప్పారు. ఎందుకంటే ఏమంటాడు తెలుసా, కొన్ని వేల మంది ఒక్కొక్కళ్ళు 5 రూపాయలు వేయాలని చెప్పాడు. 5 రూపాయల ఐ థింక్ 200 రూపీస్ ఐ గెస్, ఐఎమ్ అన్షూర్, బట్ డెఫినెట్లీ ఈ ప్రతి ఒక్క ట్రీ శాప్లింగ్కి ఈ కావేరీ కాలింగ్లో, కావేరీ కాలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆ కావేరీ నది చుట్టుపక్కల ఉన్న అటు ఇటు ఉన్న బార్డర్స్లో వీళ్ళు ట్రీ శాప్లింగ్స్ పెట్టాలి అనేది, ట్రీ శాప్లింగ్స్ పెట్టి శాప్లింగ్స్ మన విత్తనాలు విత్తి అక్కడ ఎక్కువ చెట్లు పెట్టాలి అనేది వీళ్ళ థాట్. రైట్, దట్స్ అ థాట్. ఎవరిది? జగ్గి వాసుదేవ్ థాట్. అయితే ఇది ఎందుకని ఇదొక పెద్ద స్కాము అని ఎకాలజిస్టులు చెప్పారంటే, ఆ రోజు ఇతను ఇచ్చిన కాల్ ఏంట్రా అంటే, సేవింగ్ రివర్స్ అనే ఒక కాల్తో, ఐఎమ్ జస్ట్ రీడింగ్ ద ఆర్టికల్ రైట్ నౌ. వీళ్ళు ఏం చేశారంటే సైంటిఫిక్ ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క చెట్టుకి ఇంతని ఛార్జ్ చేస్తే అది మొత్తం అక్యూములేటివ్గా ఒక 20-30 వేల కోట్ల రూపాయలు బయటకు పడినాయి. 20-30 వేల కోట్ల రూపాయలు ఇతను వసూలు చేస్తున్నాడు ట్రీలు నాటుతానని చెప్పనని. అసలు ఎంతమంది డొనేట్ చేశారు, ఎన్ని ట్రీసీలు అక్కడ శాంపిల్, అంటే ఎన్ని ట్రీస్ అక్కడ, ఎన్ని ప్లాంట్స్ ఎన్ని విత్తనాలు విత్తుతున్నారు అని చెప్పని లెక్క ఉండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ జియోట్యాగ్డ్. ట్రీస్ అండ్ జియోట్యాగ్డ్ ఏం కాదు కదా. సో అక్కడ ఏమైందంటే వాటర్ డిప్లీషన్ రిస్క్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ సైంటిఫిక్ ట్రాన్స్పరెన్సీ లేదు, అండ్ గవర్నమెంట్ మిషనరీ అంటే ఆఫీషియల్ పోర్టల్స్, గవర్నమెంట్ స్టాఫ్ని వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇవన్నీ చేయటం అనేది చాలా దారుణమైన విషయం కింద ఎకాలజిస్టులు ఫీల్ అయ్యి దీని మీద చాలా ఎలిగేషన్స్ వస్తే తెలిసిందేగా మనకు నరేంద్ర మోదీయే వెనకున్నాడు. ఆదియోగి అని చెప్పిన శివుడు కాని శివుడు విగ్రహాన్ని అక్కడ పెట్టి, ఆ శివుడు కాని శివుడు ఎందుకో కూడా మనం ఆల్రెడీ మొన్న ఆ సనాతన ట్రావెల్ ప్రమోద్తో చేసినప్పుడు అతను చెప్పిన విషయాలు మీరు వింటే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది, అది శివుడా లేదా జగ్గి వాసుదేవా అని. సో ఆ శివుడు కాని శివుడు విగ్రహం ఇనాగరేషన్కి వచ్చాడు నరేంద్ర మోదీ. ఇంకప్పుడు ఎవరు పనిచేస్తారు? ఏ అధికారికి ధైర్యం ఉంటుంది? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి దొంగల పక్కన నిలబడుతుంటే. రైట్, ఇది. ఇక చివరిగా మహాశివరాత్రి ప్రమోషన్ 142 మిలియన్ పీపుల్ చూశారంట. ఇట్స్ ఆల్ ఫ్రీ అంటున్నాడు. పెద్ద అబద్ధం.
ఇట్స్ ఆల్ ఫ్రీ అనేది పెద్ద అబద్ధం. ఎందుకంటే ఏమంటాడంటే దే వాంట్ టు స్టాప్ బికాస్ ఇన్ దిస్ కంట్రీ దే ఆర్ అగైన్స్ సివిలైజేషనల్ సిగ్నిఫికెన్స్, ఫండెడ్ ఎజెండా అంట. ఏ నిరోధగాడు ఈ మాటలు నేర్చుకున్నట్టు ఫండెడ్ ఎజెండా, ఇట్లా మూత వంకర పెట్టి ఫండెడ్ ఎజెండా అని అంట. ఇవన్నీ నిరోధగాడిది అంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఉంది. చూడండి ఇక్కడ 8 లక్షల అటెండెన్స్ అంట. నాకు ఎంత అంటే లీగల్ యాక్షన్స్ ఏ అయితే వీళ్ళ మీద పెట్టారో అవన్నీ కూడా డిస్మిస్ ఎందుకు చేశారంటే సాక్షాత్తు డీకే శివకుమార్ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఆ రోజు, అమిత్ షా కూర్చుంటాడు. ఇట్స్ ఆల్ ఫ్రీ అనేది తప్పు. గంగా అనే పేరు మీద దాదాపు అంటే ఒక్కొక్క టికెట్ లక్షల్లో ఛార్జ్ చేస్తాడు. ఒక్కొక్క టికెట్ ఎందుకు అనుకున్నారు లక్షల్లో? జగ్గి వాసుదేవుని దగ్గరగా దేవుడా నువ్వు జగ్గి వాసుదేవుని దగ్గరగా చూడాలంటే ఇన్ని లక్షలు, లేదు దూరం అయితే ఫ్రీ, దూరంగా ఉంటేనేమో ఫ్రీ, ఇక మధ్యలో ఉండే వాళ్ళకి 5,000, 2,000, 1,000 రూపాయలు, 500 ఇట్లా టికెట్లు. ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ అంటున్నావు. అచ్చా టీవీలో చూసుకునే వాళ్ళకి ఫ్రీయా? ఓహో రేపు పొద్దున్న బీసీసీ వాళ్ళు కూడా వచ్చి ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ టీవీలో వేస్తున్నామని చెప్పొచ్చేమో. ఇది జగ్గి వాసుదేవ్కి సంబంధించిన పాడ్కాస్ట్కి సంబంధించిన రియాక్షన్ వీడియో. ఆల్రైట్, సో మీకు బిఫోర్ క్లోజింగ్ ద వీడియో మీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. మన ప్రశ్నకి జగ్గి వాసుదేవ్ రాబోతున్నాడు. యూర్ రైట్, మీరు వినింది కరెక్టే. మన ప్రశ్నకి జగ్గి వాసుదేవ్ రాబోతున్నాడు. అతి త్వరలో జగ్గి వాసుదేవ్తో పాడ్కాస్ట్ మన ప్రశ్నలో ఉండబోతుంది. సో వెయిట్ ఫర్ ఇట్, యూ విల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రదర్ వీకే కొద్దిగా అయ్యి థ్యాంక్స్.